దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు వారు మనల్ని ప్రేమించి మరొక దినం ఆయన మాటలు ధ్యానించే వారిగా మనల్ని ఈ విధంగా సిద్ధపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే స్తోత్ర ప్రభువ. శిలువ ధ్యానాల్లో ప్రభువ 4వ మాట మేము ధ్యానిస్తుండగా ప్రభువ అర్థవంతంగా వివరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట, 4వ మాట ఈ దినం మనం ధ్యానిద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఒక్క నిమిషం. చదవండి. ఇంచుమించు ఆ, 3 గంటలప్పుడు ఉమ్, యేసు ఆ, ఏలి ఏలి లామా సబక్తా అని ఉమ్, బిగ్గరగా కేక వేశాను. ఉమ్, ఆ మాటకు ఆ. నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టేదని అర్థం. ఆమేన్. చూడండి, ఈ వచనంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు వారు ఏలి ఏలి లాభ ప్రవక్త అని కేకలు వేశారు. ఆ మాటకు అర్థం నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని. యేసుక్రీస్తు వారు తండ్రికి మొరపెడుతూ, దేవా నీవేళ నన్ను చెయ్యి విడిచితివి అని దేవునికి మొరపెడుతున్నాడు. ఏమండి, ఆ ఆ దేవునికి బాధ వేదనతో మొరపెడుతున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఏ పాపదోషం ఎరగని వ్యక్తి అండి. ఏమండి, మన పాప దోషం నిమిత్తమే, మన యొక్క అపరాధముల నిమిత్తమే ఏమండి ఆయన యొక్క సిలువలో నలగొట్టబడుతున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నలగొట్టడం అది తండ్రికి చిత్తమైంది. ఎందుకంటే మనుషునికి ఏ పాప దోషాలు వారిని పాపం నుంచి విముక్తి చేయలేవు గనక ఏమండి శరీరధారిగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆ యొక్క సిలువలో ఆయన నలగొట్టడం ఆయనకు చాలా ఇష్టమైంది. చూడండి, అది యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 53:10 వచనంలో చూసినట్లయితే అతనిని ఉమ్, నలగొట్టుటకు ఆ, యెహోవాకు ఇష్టమైంది. చాలమ్మా. చూడండి, ఆయన నలగొట్టడానికి యెహోవాకి ఇష్టమైందంట. చూడండి, యేసుప్రభు వారిని హింసించి చంపిన వారు దేవుని చేతిలో ఒక సాధనాలుగా ఉన్నారు. ఆనాటి రోమ ప్రజలే కానివ్వండి, ఏమండి ఆయన సిలువ వేయండి అని కేకలు వేసిన ఆ ప్రజలే కానివ్వండి, వీళ్ళందరూ దేవుని చేతిలో ఉన్న ఒక సాధనాలుగా వాడబడ్డారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను బాధలు పెట్టి చంపినది మనుషులే అయినా ఏమండి వారి మూలంగా దేవుడు తన ఉద్దేశాన్ని సఫలపరుచుకుంటున్నాడు. ఎందుకంటే నరుని ఒక పాప దోషముల నిమిత్తమే క్రీస్తు సిలువలో నలగొట్టబడ్డ తండ్రికి చిత్తమే గనక ఇది ప్రవక్తల ద్వారా చెప్పబడింది. ఏమండి, చూడండి, మనం చదువుకునే మత్తయి సువార్తగాను యెషయా గ్రంథకి ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఉంటది. అయితే దేవుడు ప్రవక్తల ద్వారా ముందే తెలియపరిచాడు. తెలియపరిచి ఆయన్ని ఆ సిలువలో నలగొట్టడానికి చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఇష్టమైన ఆ ప్రజల్ని పాపంలో నుంచి విముక్తులు చేసి ఏమండి తన ఎదుటగా నిలుపుకోవాలని ఒక దేవుని యొక్క చిత్తం అది. మనం చూసినట్లయితే కొరింథీయుల గ్రంథం 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. ఎందుకనగా ఆ, మనం ఆయన యందు ఆ, దేవుని నీతి అగునట్లు ఆ, పాపమెరుగున ఆయనను ఆ. మన కోసము మన కోసం పాపంగా పాపముగా చేసి చేశాను. యేసుక్రీస్తు వారు ఏ పాపము ఏమీ లేకున్నా దేవుడు ఆయన పాపంగా చేసి ఈ లోకమంతటా పాప దోషాలని ఆ శిక్షను ఆయన భరించేలా చేశాడు. ఎందు నిమిత్తం అండి? ఈనాడు మన దోషాల పాపాల నిమిత్తమే కదా. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన నలగొడతాం కూడా అంత ఇష్టమే. అందుకే దేవా ఆ శ్రమ అనుభవిస్తూ, దేవా నీవెందుకు నా చెయ్యి విడిచావు, నీవేళ నన్ను విడిచావయ్యా అని చెప్పని మొరపెట్టు. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, ఈనాడు మన పాప దోషాలు ఎవని వలన కూడా ఏమండి మనం పాపం నుంచి విముక్తులు పొందలేం. ఎందుకంటే నరుని పాపం అనేది అది మొయ్యలేనంత భారం. నువ్వు దాని బదులుగా నువ్వు ఏది ఇచ్చినా సరే అది పోదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారికే అది ఒక స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది. నమ్మిన వారి స్తోత్రం చేద్దామా? తలలో వచ్చినట్టయితే ప్రార్థన చేసుకో. కృపగలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, దేవా సిలువలో పలికిన మీరు ఆ 4వ మాట నాయన ప్రభువా ఈ దినం మేము ధ్యానించాం నాయన. దేవా మాకు అర్థవంతంగా వివరించినందుకు ప్రభువా తండ్రి, దేవునికి మీరు పెడుతున్న ఆ మొర నాయన ప్రభువా నీవేళ నన్ను విడిచితివని ప్రభువా ఈనాడు మా పాప దోషముల నిమిత్తం ప్రభువా ఆ కల్వరి సిలువలో మీరు చివరి రక్తం పట్టువాడు ద్వారా మమ్మల్ని కడిగిన ఆయన తండ్రి, మమ్మల్ని పాప విముక్తులు చేసి దేవా నీ ఎదుట నిలబెట్టుకునే కృపణిస్తున్నాను ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి. ధ్యానించిన ఈ మాటను ప్రభువా మా హృదయంలో ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.